అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, మన భారతదేశంలో లోక్సభ ఎలక్షన్ నడుస్తున్నాయి. ఆ లోక్సభ ఎలక్షన్ గురించి 2-3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో కోసం యూట్యూబ్ లింక్ పైన క్లిక్ చేసైనా చూడవచ్చు. నేను ఈ వీడియోలో 2-3 విషయాలు డీటెయిల్గా మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఓటు వేసే ముందు ఈ విషయాలు ఒక్కసారి ఆలోచించాలి అందరూ. మన అందరి ఇంట్లో చాలామంది పిల్లలు ఎస్ఎస్సి చదువుతున్నారు. ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. కొంతమంది డిగ్రీ తర్వాత బీఎడ్ కానీ ఎంబీఏ కానీ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేస్తున్నారు. కొంతమంది ఫార్మసీ చేస్తున్నారు. కొంతమంది ఎంబీబీఎస్ అలా బీడిఎస్ కానీ చాలామంది చేస్తున్నారు. ఇంత చదివి ఇన్ని కోర్సెస్ చేసి బయటికి వచ్చినాక ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? మన ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి? వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా లేదా చూడండి. రీసెంట్గా ఒక సర్వే ఏం చెప్తుందంటే, మన ఇండియాలో ఎంత ఎక్కువ చదివితే అన్ని జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయంట. ఐఐటీస్లో చదివిన వాళ్ళకు కూడా జాబ్స్ దొరకట్లేదంట. అది మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్. ఇంకొక రీసెంట్ సర్వే ఏంటి అంటే, మన రైల్వే డిపార్ట్మెంట్లో నాన్ టెక్నికల్ జాబ్స్కి లైక్ స్వీపింగ్ చేసే జాబ్స్ లాంటివి, అలాంటి జాబ్స్కి కూడా 30,000 జాబ్స్కి 1 crore మెంబర్స్ అప్లై చేశారంటే మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. సరే, ఇంత చదివి బయట వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది? ఇయర్లీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎన్ని జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తుంది? ఎన్ని జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినాక ఎన్ని ఫిలప్స్ అవుతున్నాయి? ఎన్ని కోర్ట్ కేసెస్ అవుతున్నాయి? ఎన్నిసార్లు పేపర్ లీకేజెస్ అవుతున్నాయి? ఎన్ని ఫిలప్ అవుతున్నాయి? అందరూ ఒక్కసారి ఆలోచించాలి మీరు ఓటు వేసే ముందు. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. చాలా వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అన్నిట్లో చాలామందికి కాంట్రాక్ట్ బేసిస్ పైన పనిచేస్తున్నారు. అవుట్సోర్సింగ్ పైన పనిచేస్తున్నారు. గవర్నమెంట్ ఈ పోస్టులు ఎందుకు ఫిలప్ చేయదు? ఎందుకంటే వాళ్ళు 10,000కు 16,000కు పనిచేస్తుంది. అదే గవర్నమెంట్ ఫిలప్ చేస్తే ఒక 40,000 50,000 జీతం ఇవ్వాలి. అందుకే చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్లో చూడండి అవుట్సోర్సింగ్ విధానం ఉంది. సరే, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలని రూల్ కూడా లేదు. బికాస్ చాలామంది చదివి బయటికి వస్తున్నారు. మరి వీళ్ళకు ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? సో చాలామంది చదివి బయటికి వచ్చినాక ఫ్రెషర్స్ అని చాలా కంపెనీస్లో తీసుకోరు. సరే, తీసుకున్నా ఇంత చదివి అంటే ఒక 20 సంవత్సరాలు చదివి అంటే ఒక 24 సంవత్సరాల్లో ఇయర్స్లో ఒక స్టూడెంట్కి జాబ్ వస్తే ప్రైవేట్ ఇండస్ట్రీలో 10,000 to 12,000 ఇస్తున్నారు బేసిక్ శాలరీ. 10,000 to 12,000 ఇస్తున్నారు. రోడ్డు పైన డైలీ వేజ్ పైన పనిచేసే అతనికి కూడా డైలీ 800 to 1,000 రూపీస్ ఉందంటే అతనికి 30,000 సంపాదిస్తే, ఇక 20 సంవత్సరాలు చదివి బయటికి వచ్చిన వానికి 12,000 to 14,000 బేసిక్ శాలరీస్ ఇస్తున్నారు కంపెనీస్లో. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఒక స్ట్రిక్ట్ లాస్ ఎందుకు లేదు? లేబర్ లాస్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు? అందుకే చాలామంది మన ఇండియాలో చదువుకొని వేరే కంట్రీస్కి వెళ్తున్నారు పని చేయడానికి. అక్కడ ల్యాక్స్లో ఉన్నాయి శాలరీస్. ఇక్కడ అంటే 10,000, 12,000, 15,000 స్టార్టింగ్ శాలరీస్. సరే, జాబ్ దొరికింది ప్రైవేట్ ఫీల్డ్లో 12,000కో 15,000కో జాయిన్ అయ్యింది. మంచి కంపెనీ అయితే ఫస్ట్ ఇయర్ ఒక 3,000 ఇంక్రిమెంట్ ఇస్తుంది. ఇంకొక నెక్స్ట్ ఇయర్ 3,000 ఇంక్రిమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ అబ్బాయి ఏం చేస్తాడు? కెరియర్ గ్రోత్ కోసం ఇంకొక కంపెనీ చేంజ్ అయితే ఒక 5,000. అంటే ఒక 27-26 ఇయర్స్ వచ్చేదాకా తన శాలరీ 24,000 to 25,000 ఉందనుకోండి. మిడిల్ క్లాస్లో ఏం చేస్తారు? మ్యారేజ్ చేస్తారు. ఒక 27 ఇయర్స్లో మ్యారేజ్ చేస్తారు. అయితే నా కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వాలి కదా. షిఫ్ట్ అయితే ఇండిపెండెంట్గా ఉండాలి కదా. ఆ 25,000లో తన లైఫ్ ఎలా లీడ్ చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు 25,000తోనే అతను న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే ఆ ఏరియాలో ఒక రూమ్ రెంట్ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ రూమ్ రెంట్కి 4,500 రూపీస్ రూమ్ రెంట్ అనుకోండి బేసిక్. ఎలక్ట్రికల్ ఛార్జెస్ 300 రూపీస్. తన మొబైల్ రీఛార్జెస్ ఇద్దరిది 500 రూపీస్. రైస్ బ్యాగ్ చూడండి, వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి ఎంత అవుతుందో చూడండి.
మిల్క్ ఎంత అవుతుందో చూడండి. అతను అక్కడ నుండి ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే పెట్రోల్ ఛార్జెస్ కానీ బస్ ఛార్జెస్కి ఎంత అవుతుందో చూడండి. అక్కడ వెళ్ళాక అతనికి ఏదో ఒక ఈఎంఐ ఉంటుంది కంపల్సరీ. ఆ ఈఎంఐ ఛార్జెస్ చూడండి. గ్రాసరీ కిరాణా షాప్స్ గ్రాసరీ రేట్స్ చూడండి. ఆయిల్ రేట్ ఎంత ఉంది, పల్సెస్ రేట్స్ ఎన్ని ఉన్నాయి, సోప్, ఇవన్నీ ఒక గ్రాసరీస్కే తనకు నియర్లీ నెలకు 3,000 కావాలి. అంటే టోటల్ ఒక అతను 25,000 సంపాదిస్తే 20,000 తన ఎక్స్పెండిచర్కే పోతుంది. 5,000 తన ఒక 5,000 మిగిలితే తన 5,000తో తన లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతాడో ఒకసారి అందరూ ఆలోచించాలి. వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏం సపోర్ట్ ఉంది ఒకసారి చూడండి. వీళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉండదు. ఆ 5,000లో సడన్గా ఏమైనా అయితే మెడికల్ ఎక్స్పెన్సెస్కి 5,000 సరిపోతుందా? తనకు ఫెస్టివల్స్ కానీ క్లాత్స్కి కానీ మనీ సరిపోతుందా? తన ఫ్రెండ్స్తో ఏమైనా పార్టీ చేసుకోగలుగుతారా? తనకి ఇంకేం సేవింగ్స్ ఉంటుంది? తను ఏమైనా ప్లాట్ కొనుక్కోగలుగుతాడా? తను ఇల్లు కట్టుకోగలుగుతాడా? అంటే ప్రజెంట్ మన ఇండియాలో ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇది. సరే, ఇది ఇలా ఉంది అనుకోండి. నెక్స్ట్ వీళ్ళకు పిల్లలు పుట్టినారనుకోండి, వాళ్ళ స్కూల్ ఎక్స్పెండిచర్ చూడండి ఒకసారి. ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ స్కూల్లో చదివించాలంటే ఒక అడ్మిషన్ ఫీజు నుండి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించాలి అంటే నియర్లీ ఒక 5 లక్షల రూపాయలు కావాలి. ఒక ఎంబీబీఎస్ చేయాలంటే ఒక 20 లక్షలు, అది కూడా సీట్ వస్తే. సీట్ రాకపోతే క్రోడ్స్ ఉంది. అదే బీటెక్ కానీ ఎంబీఏ కానీ చేయాలంటే సంవత్సరానికి 50,000 నుండి 70,000 కావాలి. అది కూడా ముందే కట్టాలి. వీళ్ళు కడితేనే సీట్స్ దొరుకుతున్నాయి. అయితే మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్ని లక్షల రూపాయలు ఎక్కడి నుండి తేవాలి? గవర్నమెంట్ ఎందుకు వీళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయదు? ఎందుకు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఎందుకు ఇవ్వదు? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పెంచదు? ఇవి మనం ఆలోచించము ఓటు వేసే ముందు. సరే, ఇది ఇలా ఉండని ఒకసారి అగ్రికల్చర్ సెక్టర్ చూడండి. అగ్రికల్చర్ సెక్టర్లో ఒక ఎకరం వరి పండించడానికి ఎంత ఖర్చు వస్తుందో చూడండి. పొలం దున్నడానికి ఒక 10,000 రూపీస్ అనుకోండి. ఫర్టిలైజర్స్కి ఎంత అవుతుంది? యూరియాకి ఎంత అవుతుంది? వరి వేయడానికి లేబర్ ఛార్జెస్ ఎంత అవుతుంది? సీడ్ ఛార్జెస్ ఎంత అవుతుంది? మరి కటింగ్కి ఎంత ఛార్జెస్? మొత్తం ఒక 26,000 ఖర్చు వస్తుంది ఒక వరి పండించడానికి ఒక ఎకరంలో. సరే, పండించినాక ఒక ఎకరంలో 20 క్వింటల్ బియ్యం వచ్చింది అనుకోండి. దానికి ఒక 4,000 రేట్ ఉంది. అయితే అమ్ముతే ఎంత వస్తుంది? ఒక 80,000 వస్తుంది. 80,000లో నుండి ఇక 26,000 పోతే మిగిలింది ఎంత? 56,000. 56,000 6 మంత్స్కి యావరేజ్గా వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీ వేసుకుంటే 150 రూపీస్ కూడా రావట్లేదు. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ ఎలా చేస్తారు? ఇప్పుడు 150 రూపీస్ అంటే తన ఫ్యామిలీ ఎలా పోషించుకుంటాడు? తన లైఫ్ ఎలా లీడ్ చేస్తారు? గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయదు? సంవత్సరానికి ఒక 10,000 వేసేస్తున్నారు. అయితే అయిపోతుందా? ఎందుకు యూరియా పైన సబ్సిడీ ఎందుకు ఇవ్వదు? ఫర్టిలైజర్స్ ఎందుకు సప్లై చేయదు? అందరూ విలేజెస్లో అగ్రికల్చర్ వదిలేసి టౌన్లో వచ్చి లేబర్ పని చేసుకుంటున్నారు, వాచ్మెన్ పని చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏం తింటారు? మరి అగ్రికల్చర్ సెక్టర్ని మొత్తం రియల్ ఎస్టేట్ ఖరాబ్ చేసి పడేస్తుంది. గవర్నమెంట్ దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోదు? ఇప్పుడు స్టేడియంస్ కట్టిస్తున్నారు, మరి వీళ్ళకు గోదామ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయదు? న్యాచురల్ కెలామిటీస్ వర్షాలు అవి వచ్చినప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయదు? గవర్నమెంట్ ఇవి ఎందుకు చేయదు? ఇవి అన్నీ మనం ఆలోచించము ఓటు వేసే ముందు. ఇంకో విషయము, మనం అందరం కోవిడ్ సిచ్యువేషన్ దాటి వచ్చినాం కదా. మన సంపాదించే మనీలో సడన్గా ఏమైనా అయితే త్వరగా ఖర్చు పెట్టేది మనం మెడికల్ ఫీల్డ్లోనే ఖర్చు పెడతాము. మన మనీ ఎంత ఖర్చు అవుతుందో ఒక్కోసారి చూడండి. చూసారు కదా, కోవిడ్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ దొరకలేదు, హాస్పిటల్ బెడ్స్ లేవు. అంటే మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది చూడండి. గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కడుతుంది? ఎన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుంది? ఎందుకు రిక్రూట్మెంట్ చేయదు గవర్నమెంట్ ఎందుకు రిక్రూట్మెంట్ చేయదు? ఎంబీబీఎస్ సీట్లు ఎందుకు పెంచదు? డాక్టర్స్ని ఎందుకు పెంచదు? 24/7 హాస్పిటల్స్ ఎందుకు ఓపెన్ పెట్టారు వీళ్ళు? మనము చిన్న ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చినా ఒక 5,000 10,000 అవుతుంది. డెంగ్యూ వచ్చినా ఒక 20,000 అవుతుంది. ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కడి నుండి తేవాలి? గవర్నమెంట్ ఎందుకు ఇది స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎందుకు చేయదు? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వదు? హాస్పిటల్స్ ఫ్రీ హాస్పిటల్స్ ఎందుకు ప్రొవైడ్ చేయదు?
కొన్ని స్కీమ్స్ తెస్తారు, అది ఇంప్లిమెంట్ అవుతావో లేదో తెలియదు. మనం అవన్నీ ఆలోచించము. రిలీజియన్ బేస్ పైన ఓట్లు వేసేస్తాము, క్యాస్ట్ బేస్ పైన ఓటేసేస్తాము, రీజన్ బేస్ పైన ఓటేసేస్తాము. ఒక ఓటేసే ముందు ఒక క్యాండిడేట్ యొక్క క్వాలిటీస్ చూడండి, అతను చదువుకున్నాడా లేదా, నిజంగా పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉందా లేదా చూడండి. ల్యాక్స్ ఆఫ్ క్రోడ్స్ ఆఫ్ మనీ కరప్షన్ చేసిన లీడర్లు ఇప్పుడు సీఎంలో కూర్చుంటున్నారు. రిలీజియన్ బేస్ పైన అడిగేటోళ్ళు గెలిచి అవుతున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ వెళ్ళి మనకు మినిస్టర్స్ అవుతున్నారు. రేపిస్టులు మినిస్టర్స్ అవుతున్నారు. క్రిమినల్ కేసెస్ ఉన్నవాళ్ళు, మర్డర్ కేసెస్ ఉన్నవాళ్ళు మినిస్టర్స్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. అలా ఉంటే మనం ఎప్పుడు డెవలప్ అవుతాం? చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. ఇంకా ఎప్పుడు డెవలప్ అవుతాం? మనము 70 years అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి, 75 years అవుతుంది. ఓటు వేసే ముందు ఆలోచించి కరెక్ట్ పర్సన్ని ఓటు వేయండి. జై హింద్.